థ్యాంక్ యూ సార్. గిగ్ వర్కర్స్ సంబంధించి ఒక చట్టం చేయటం చాలా సంతోషం. అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఈ రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేరు, ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ స్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో ఇవాళ అన్ని ఆఫీసులు నిండిపోయాయి. వారికి అతి తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ వచ్చే జీతాలు కూడా ఏజెంట్లు ఉండటం వలన, ఏజెన్సీల ద్వారా అవటం వలన వారు సకాలంలో ఇవ్వకపోవటం, తర్వాత వాళ్ళు కొంత మినహాయించుకోవటం, ఇచ్చే అతి తక్కువ దానిలో కూడా వారికి పూర్తిగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అందువలన మనం మన చుట్టూ ఎక్కడ చూసినా కూడా అవుట్ సోర్సింగే కనపడతారు అధ్యక్ష. వారికి సంబంధించి గిగ్ వర్కర్స్ పైన శ్రద్ధ అది సంతోషమే. కానీ ఇది మనకు కనపడేటువంటి, అదేమో కనపడనటువంటి వాళ్ళు కనపడే మన కళ్ళ ముందు అన్ని చోట్ల ఉన్నారు. వారికి సంబంధించి మంత్రివర్యులు కూడా కార్మిక నాయకుడు కుమారుడైన కార్మికుల పట్ల ఆయనకు కూడా ప్రేమ ఉంది. దీనిపైన ఒక ఆలోచన చేసి వారేం పెద్ద కోరికలేం కోరట్లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒక సిస్టంలో వాళ్ళకి జీతభత్యాలు వస్తాయనేది. సరే, ఇప్పుడు పెంపుదల ఉంటుందా లేదా, వాళ్ళు రెగ్యులర్ చేయాలా, అవన్నీ కూడా తర్వాత విషయాలు. అవన్నీ ఇమీడియట్గా కార్పొరేషన్ చేసే అవకాశం ఉందా లేదా మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనేది నా కోరిక. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకునేది అవసరం ఉన్నదని, ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఒక బోర్డు ఫామ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ బోర్డు ద్వారా ఎవరైతే అగ్రిగేటర్స్ అందరు కూడా గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన బోర్డుకి వస్తుంది. దాని తర్వాత ఈ ఆల్గరిథమ్ వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కొందరు అగ్రిగేటర్స్ వారికి ఇన్సెంటివ్ స్కీమ్లో వారికి ఎక్కువ వేతనాలు వస్తాయని చెప్పి కొంచెం కట్ చేసేది. సో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు అగ్రిగేటర్స్తో వాళ్ళతో చర్చించి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఈ యాక్ట్ అయిన తర్వాత పాస్ చేయొద్దని చెప్పి చర్చలన్నీ కూడా చేయడం జరిగింది. మేము క్యాబినెట్లో పాస్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. దీనివలన మేము అడ్వకేట్ జనరల్ గారికి కూడా పంపించి వారి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సెస్ ఏదైతే వేసేది ఉందో, సోషల్ సెక్యూరిటీ మన వర్కర్స్కి కల్పించే అవసరం ఉందో, ఈ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము ఆ బిల్లో పెట్టి వారికి సెస్ కలెక్ట్ చేసి ఈ సోషల్ సెక్యూరిటీ వర్కర్స్కి భద్రత కల్పించడము ఇవన్నీ కూడా ఈ యాక్ట్లో తీసుకురాబోతున్నాము. దాని తర్వాత ఈ బోర్డు కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ఈ బోర్డే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గిగ్ వర్కర్స్ వారు కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే బోర్డుకి వారు రాస్తే ఇవన్నీ సమస్యలు బోర్డు టేక్ కేర్ చేస్తుంది. తర్వాత ఇప్పుడే అది ఆల్రెడీ సోషల్ సెక్యూరిటీస్ గురించి చెప్పడం జరిగింది. మన సాంబశివరావు గారు ఏదైతే చెప్పారో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. దీన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న అదేవిధంగా మంత్రి గారికి మీ ద్వారా సార్, there is a huge urban informal sector. Urban informal sector అంటే ఉదాహరణకి take a tier 3 towns like Mettepalli or Korutla, 2 big towns with a population of almost 2 towns కలిపి దగ్గర 1,80,000 పాపులేషన్ 2 towns కలిపి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కీపర్స్ అంటే ఒక కిరాణా దుకాణంలో కానీ ఒక బట్టల దుకాణంలో కానీ పనిచేసే వాళ్ళకి జనరల్లీ వాళ్ళ జీతాలు 6 నుంచి 8 వేలు ఉంటాయి, మ్యాక్సిమం 10,000 ఉంటాయి. సో దే డోంట్ కమ్ అండర్ ఆర్గనైజ్ సెక్టర్, దే డు నాట్ హ్యావ్ ఎనీ కార్పొరేషన్. వాళ్ళకి ఎలాంటి కార్పొరేషన్ లేవు, వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. కానీ మీరు చూస్తే ప్రతి tier 2 టౌన్స్ కానీ tier 3 టౌన్స్ కానీ హ్యూజ్ పాపులేషన్, దేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దోస్ షాప్స్ కానీ, కిరాణా దుకాణాలు కానీ, బట్టల దుకాణాలు కానీ, సెల్ ఫోన్ దుకాణాలు కానీ 1000 మంది పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రై టు గెట్ దెమ్ ఇంటూ అన్ ఆర్గనైజేషన్. లెట్స్ హ్యావ్ ఎ కార్పొరేషన్ ఫర్ దెమ్, బికాస్
లేబర్ కార్పొరేషన్ ఉంది ఇప్పుడు, వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సోషల్ సెక్యూరిటీస్ ఉన్నాయి, వాళ్ళకి మినిమం వేజెస్ ఉన్నాయి. కానీ వీళ్ళకు దర్ ఇస్ నో సోషల్ సెక్యూరిటీ, దర్ ఇస్ నో జాబ్ గ్యారంటీ లేదు, వీళ్ళకు మినిమల్ వేజెస్ లేవు, వీళ్ళకు ఎలాంటి సహకారం లేదు. వాళ్ళకి యూనియన్స్ ఉండవు వాళ్ళకి, బికాస్ దే వర్క్ సపరేట్లీ, అన్ని చిన్న చిన్న షాప్స్లో పనిచేస్తా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ట్రై టు గెట్ దమ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఎందుకంటే వేల మంది ఉన్నారు. అంటే ఉదాహరణకి మా మెట్పల్లి కొరట్లోనే కొందరు వేల మంది ఉన్నారు అక్కడ. నేను ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తారు, వచ్చి పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను మంత్రి గారు, ట్రై టు గెట్ దెమ్ అండర్ వన్ అంబ్రెల్లా. సీ టు దట్ వీ హ్యావ్ ఎ కార్పొరేషన్ ఫర్ దెమ్, ప్రాబ్లీ షాప్ కీపర్స్ కార్పొరేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ట్రై టు గెట్ దెమ్ అంబ్రెల్లా, లెట్ us give them some social security. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ట్రై టు థింక్ అబౌట్ ద థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్, థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిపెండెంట్ ఆన్ దీస్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, వారు చెప్పిన సూచన కన్సిడర్ చేస్తాం. Remaining questions are deemed to have been answered. Adjournment motions. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థుల చదువుపై మరియు కాలేజీ యాజమాన్యంపై పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు మరియు ఇతరులు నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని కోరుతూ ఇచ్చిన